ఇండియన్ క్రికెట్ చరిత్రలోని ది గ్రేటెస్ట్ కంబ్యాక్. ఒక మోస్ట్ హ్యూమిలేటింగ్ డిజాస్టర్ నుంచి స్టార్ట్ అయింది. అడిలేడ్ 36 ఆల్అవుట్. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయాడు. మెయిన్ బౌలర్స్ ఇంజరీతో బయటికి వెళ్ళిపోయారు. ఒకవైపు జైలాండ్ బయో బబుల్, ఇంకోవైపు ప్రపంచం మొత్తం నుంచి వస్తున్న విమర్శలు. ఆస్ట్రేలియన్ ఎక్స్పర్ట్స్ అయితే వైట్ వాష్ అని కన్ఫర్మ్ చేశారు. కానీ క్రికెట్లో కొన్ని గ్రేటెస్ట్ స్టోరీస్ అందరూ నమ్మకం వదిలేసిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీ 61 for 2. మళ్ళీ అదే కొలాప్స్ జరుగుతుందన్న మూమెంట్లో పిచ్లోకి అడుగు పెట్టాడు అజింక్య రహానే. ఎప్పుడు కోహ్లీ వెనక సైలెంట్గా ఉండే కెప్టెన్. కానీ ఆ రోజు ఒక దేశం నమ్మకం మొత్తం ఆ ఒక్క మనిషి మీదే ఉంది. కమ్మిన్స్ స్టార్ కేజల్వుడ్ వరల్డ్ క్రికెట్లోనే మోస్ట్ డేంజరస్ పేస్ అటాక్. అలాంటి పేస్ అటాక్ని ఎదుర్కొంటూ 6 గంటలు ఎంసీజీ పిచ్పై నిలబడి ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ సెంచరీ కొట్టాడు. కానీ ఆ ఇన్నింగ్స్లో గ్రేటెస్ట్ మూమెంట్ ఏదో తెలుసా? సెంచరీ కాదు, బౌండరీస్ కాదు. ఒక బ్యాడ్ రన్అట్ కాల్ వల్ల అవుట్ అయిన తర్వాత కూడా జడేజా షోల్డర్ మీద చేయి పెట్టి కీప్ గోయింగ్ అని చెప్పాడు. దిస్ ఈజ్ ది అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ ఏ లీడర్. ఎంసీజీలో కొట్టిన ఆ నమ్మకమే సిడ్నీలో ఫైట్ చేసింది. గబ్బాలో హిస్టరీ క్రియేట్ చేసి ఇండియా ఆ సిరీస్ గెలిచింది.